రైల్వే స్టేషన్లో అమృత్ స్టేషన్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైల్వే శాఖ ద్వారా 9 కోట్ల రూపాయలను గత 2 సంవత్సరాల క్రితం నిధులు కేటాయించి ఆ నిధుల కింద నిర్మాణం జరుగుతున్నటువంటి నిర్మాణాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ కమిటీ తరఫున పరిశీలించడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి స్టేషన్లన్నిటి కూడా వాటన్ని కూడా కొత్తగా స్టేషన్లు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క అమృత్ రైల్వే స్టేషన్లను నిర్మించే యొక్క సంకల్పం చేశారు. ఆ యొక్క సంకల్పం ద్వారా దేశవ్యాప్తంగా కూడా వందలాది స్టేషన్లు నిర్మించే యొక్క ప్రయత్నము ముమ్మరంగా జరుగుతుంది. ఆదోని పట్టణంలో కూడా 9 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇక్కడ మౌలిక వసతులు ప్రయాణికులు కల్పించినటువంటి సంకల్పంతో ఇక స్టేషన్ను మనం అనుకున్న స్టేషన్ నిర్మాణం చూస్తున్నాము. అయితే ఈ నిర్మాణంలో అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల పనులు జాప్యం జరుగుతున్నటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి రావడంతో ఎమ్మెల్యే గారు ఒకసారి ఆ పనులను వెళ్ళి పరిశీలించండి, పనులలో ఎలాంటి నాణ్యతతో కూడినటువంటి పనులు జరుగుతున్నాయి, అదేవిధంగా ఎలా మౌలిక నాణ్యమైనటువంటి వస్తువులను సమకూర్చి చేస్తున్నటువంటి పరిశీలన చేసిరమ్మని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియోలో ఒకటి చూపిస్తున్నాను. ఇది సిమెంట్ బెడ్డ. ఇది యాక్చువల్గా నియమ నిబంధనల ప్రకారము బెడ్లలో ఎక్కడ కూడా ఈ బ్లాక్ పౌడర్ అనేది మిక్స్ చేయకూడదు. అయితే ఈ పెట్టి ఏదైతే ఉందో బ్లాక్ పౌడర్ అంటే బూడిద పౌడర్ని మిక్స్ చేసి తయారు చేసినటువంటి పౌడర్తో పెట్లు సంబంధించిన వాటిని ఈ నిర్మాణాలలో వాడుతున్నారు. ఇది పూర్తిగా ఆదోని రైల్వే డివిజనల్ ఎవరైతే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఉన్నాడో ఆయన నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కాబట్టి వెంటనే ఎవరైతే ఈయన ఆదోని డివిజనల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయనను ప్రభుత్వము దీని మీద విచారణ జరిపి ఆయన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. కాంట్రాక్టరు ఆయన కుమ్మక్కయ్యి ఈ నిర్మాణంలో లోపభూయిష్టమైనటువంటి ఇటుక పెళ్లను వాడే ఒక సందర్భం మా దృష్టికి వచ్చింది. ఈ పెళ్లు చూడండి, ఇట్లా అంటే ఊడిపడుతున్నాయి కిందకి. అసలు దీన్ని బ్లాక్ అనేటువంటి పౌడర్ వాడటం జరుగుతుంది. ఏదైతే డస్ట్ ఉంటుందో ఈ మనము రైస్ మిల్లుల్లో కానీ లేకపోతే వేరే ఎక్కడైతే ఫ్యాక్టరీల్లో బూడిద ఫ్లాష్ ఉంటుందో ఆ ఫ్లాష్ను వాడి పెళ్ళు తయారు చేశారు. ఇది అసలు ఫ్లాష్ చేసితో తయారు చేసినటువంటి పెడ్లను వాడకూడదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇలాంటి పెడ్లు వాడుతుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం తప్పుంది. కాబట్టి ఇది చెడ్డ పేరు అంతిమంగా కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా రైల్వే శాఖ ఉన్నతాధికారులకు కూడా మేము ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో జరుగుతున్నటువంటి రైల్వే శాఖ ఆధ్వర్యంలో అమృత్ స్టేషన్లో ఇలాంటి నాసిరకమైనటువంటి పనులు జరగడానికి తావు ఇవ్వకూడదని ప్రధానమంత్రి గారు దృఢ సంకల్పం పనిచేస్తున్నారు. కాబట్టి మేము కూడా ఎక్కడికక్కడ ఇలాంటి నాసిరకమైన పనులు జరుగుతుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు నాగరాజు గౌడ్, ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్.